హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇంకా ఇట్స్ 6:30 ఇన్ ద మార్నింగ్. మా పాప చూడండి వాటర్‌తో ఎలా ఆడుతుందో. యాక్చువల్‌గా తను ఎప్పుడు డైలీ మార్నింగ్ 8-9 అలా లేస్తుంది. బట్ ఈరోజు ఎందుకో గాని 6:30కే లేచింది. ఇంకా లేచిన తర్వాత ఇంకా గోల గోల. సో, తనుంటే నన్ను వీడియో గూడా చేసుకోనివ్వదు, పని గూడా చేయనీయదని జెప్పేసి వాళ్ళ డ్యాడీ కిందకి తీసుకొనెళ్ళాడు. ఇంకిద్దరు కలిసి కార్ వాష్ చేస్తున్నారు. ఇంకెలాగూ సమ్మరే గదా అని జెప్పేసి ఇట్లా వాటర్‌లో ఆడుతున్నా సరే ఇంక మేము గూడా లైట్ తీసుకున్నాం. సో, తను మాత్రం చాలా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇంకా ఈరోజు మా పనమ్మాయి లీవ్ పెట్టేసింది. సో, ఇంక నేనే అన్ని పనులు చేసుకోవాలి ఈరోజు. అందుకనే కొంచెం ఎర్లీగా లేచాను. మాకేంటంటే యూజువల్‌గా మా పాప వల్ల పడుకోవడానికి నైట్ చాలా లేట్ అవుతుంది. సో, అరౌండ్ 11:30-12 అవుతుంది నైట్. సో, కొంచెం మార్నింగ్ లేచే వరకి లేట్ అవుతది ఎవ్రీడే. కానీ యాక్చువల్‌గా ప్రాపర్ స్లీప్ ఉండి మార్నింగ్ లేస్తే చాలా బావుంటది. ఎందుకంటే ఆ టైంలో ఉండే ప్రశాంతత అసలు రోజులో ఇంకెక్కడ దొరకదని నాకనిపిస్తది. అండ్ మన చిన్నగున్నప్పుడు అమ్మ వాళ్ళందరూ మార్నింగే లేచి ఇల్లు ఊడ్చి పనులన్నీ చేసుకునేవారు. అప్పుడు మనకంత అర్థం కాదు. కానీ ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఉదయం అంటే మార్నింగ్ ఇల్లు నీట్‌గా ఉంచితేనే రోజు మొత్తం చాలా పాజిటివ్‌గా ఉంటుందని. అండ్ కొన్నిసార్లు కూడా లైఫ్ చాలా బిజీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఇలా సింపుల్ మూమెంట్స్‌లోనే మనకి చాలా పీస్ దొరుకుతుంది. ఎందుకంటే ఫోన్ పక్కన పెట్టి ఇట్లా మార్నింగ్ సైలెన్స్‌ని ఎంజాయ్ చేస్తుంటే చాలా కామ్‌గా అండ్ చాలా పీస్‌ఫుల్‌గా కూడా అనిపిస్తది. ఇంకా ఊడవడం, తుడవడం, ఇంకా మ్యాట్స్ చేంజ్ చేయడం ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయాయి. ఇంక తర్వాత నాకైతే ఒక కప్ టీ అయితే ఉండాలి. అది ఎంత సమ్మర్ అయినా సరే, వింటర్ అయినా సరే, ఎంత వేడిగా ఉన్నా సరే, బాడీ డీహైడ్రేట్ అయినా సరే, టీ తాగకపోతే నాకు అస్సలు మార్నింగ్ స్టార్ట్ అవ్వదనిపిస్తది. ఇంకా యాజ్ యూజువల్‌గా నా స్కిన్ కేర్ రొటీన్. సో, ఈ ఫేస్ ఐస్ బాల్ గురించి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. డీటెయిల్‌గా వీడియో కూడా ఉంది. మీకు కావాలనుకుంటే నా ఛానల్‌లో వీడియో చెక్ చేయండి. ఈ సమ్మర్‌లో మాత్రం నాకు ఈ ఫేస్ బాల్ మాత్రం చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ చాలా రిలాక్సింగ్‌గా కూడా ఉంది ఫేస్‌కి. సో, మీరు ఒక్కసారి ట్రై చేశారంటే అసలు వదలరు. సో, మీకిది డైలీ రొటీన్ లాగా మారిపోతుంది.
ఇంకా ఆఫ్టర్ స్కిన్ కేర్ నేనైతే రాగి జావా ప్రిపేర్ చేశాను. సమ్మర్ కదా, సో చాలా హెల్తీ అని చెప్పి నేను రాగి జావా ప్రిపేర్ చేశాను. ఇంకా ఇదండి ఈరోజు నా మార్నింగ్ 6 AM to 8 AM సింపుల్ రొటీన్ వ్లాగ్. సో మీ అందరికీ చాలా రిఫ్రెషింగ్గా అండ్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో సీ యూ గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.